like to welcome RJ Nani garu. హాయ్ గైస్, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మీరు చాలా ఇంటెలెక్చువల్ పర్సన్స్గా కనిపిస్తున్నారు నాకు అందరూ. అనర్గళంగా తెలుగు మాట్లాడడం, గ్రాంధిక భాషలో తెలుగు మాట్లాడడం, మనసులో భావాల నుంచి తీసుకొచ్చిన కవితల్ని చెప్పడం, చాలా ఏళ్ల తర్వాత మా పిన్నిని, బాబాయిని, పెద్దనాన్నల్ని తలుచుకునే ఫీలింగ్ వస్తుంది. కానీ మీ వయసులో చిన్నవాళ్ళే లేదు, అంటే రెస్పెక్ట్ అనమాట. దట్స్ ఇట్. ఓకే గైస్, ఐఎమ్ ఆర్జే నాని. నేను బేసికల్ గా ఇలా మీలాగా నేను కవితలు, కథలు చెప్పడానికి రాలేదు. ఒక చిన్న స్టాండప్ చేయడానికి వచ్చాను. మీరందరూ ఇక్కడ అందరూ ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? చదివేసుకున్న వాళ్ళు కాదు, చదువుతున్న వాళ్ళు కూడా. ఓకే ఫైన్. చదివేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాట్స్ రియలీ గ్రేట్. ఇక్కడ మీరు చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ బెంచర్స్ ఎవరున్నారు? ముందు కూర్చున్న వాళ్ళు ఎవరున్నారు? మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుందండి మీరు మాట్లాడిన తెలుగు, చెప్పిన కవిత. ఓకే. లాస్ట్ బెంచర్స్ ఎంతమంది ఉన్నారు? దాట్స్ రియలీ గ్రేట్. అంటే నేను బేసిక్గా ఫస్ట్ టైం అనమాట ఇలా రియాక్షన్స్ చూడండి. ఎందుకంటే నేను ఆర్జింగ్ చేసేటప్పుడు నా స్టూడియోలో నేను తప్ప ఎవరు ఉండరు, నేను మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు వింటూ ఉంటారు కదా. రియాక్షన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఏం లేదు, జస్ట్ చీరప్ గైస్. లాస్ట్ బెంచ్ వాళ్ళు ఒకసారి చీరప్ ఇవ్వండి నాకు. దాట్స్ రియలీ గ్రేట్. జనరల్గా ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళందరినీ ఏమంటారంటే వీళ్ళు చాలా ఫోకస్డ్, చాలా బుద్ధిమంతులు, చదువు బాగా చదువుకుంటారు. ఇలాంటి ఫీల్ మీకు రాకపోయినా పేరెంట్స్కి కలుగుతుంది అనమాట, టీచర్లకు కూడా కలుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ బెంచర్స్ అందరూ కూర్చున్న వాళ్ళు టీచర్స్ ఫేవరెట్స్ అంటూ ఉంటారు, అవునా? బ్యాక్ బెంచర్స్ అందరూ అల్లరాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, అల్లరి చేస్తూ ఉంటారు, మార్కులు తక్కువ వస్తూ ఉంటాయి ఇలాగా. కానీ కాలక్రమేణా వాళ్ళు మార్చేశారు ఆ టర్మ్ని. ఎలాగా అంటే లైఫ్లోకి వచ్చి, అంటే ఆ కాలేజ్ గేట్స్ దాటి బయటకు వచ్చి వాళ్ళే హీరోలు అయ్యారు, వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు. అఫ్కోర్స్ ముందు బెంచ్ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళందరూ బాగా చదివేసుకుని ఈ బ్యాక్ బెంచర్స్ పెట్టిన బిజినెస్ల్లో ఓ సీఈఓలు గాను, మేనేజర్లు గాను సెటిల్ అయిపోయినాడు. ఫస్ట్ బెంచర్స్కి క్లారిటీ ఉంది, లాస్ట్ బెంచర్స్కి క్లారిటీ ఉంది. సమ్వేర్ ఐ ఫీల్ మిడిల్ బెంచర్స్, ఓకే, అంటే వీళ్ళందరూ అండర్ రేటెడ్. మీ అందరికీ తెలుసా మిడిల్ బెంచర్స్ వల్లే దేశం నడుస్తుందని? యా, దట్స్ గ్రేట్. ట్యాక్స్ పేయర్స్లో వెనకాల బెంచ్ వాళ్ళు ఉంటారు, ముందు బెంచ్ వాళ్ళు ఉంటారు, లాయల్ ట్యాక్స్ పేయర్స్. ఎందుకో చెప్తా. అంటే క్లాస్ రూమ్లో ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కరెక్ట్గా మధ్యలో ఉంది, ఆ మధ్యలో బెంచ్ కింద కూర్చున్నామేమో అని మీరు అనుకుంటున్నారు. కాదు, మిమ్మల్ని డెస్టినీ అక్కడే కూర్చోబెట్టింది. ఓకే, మిడిల్ ఫింగర్ అంటే మిడిల్ బెంచర్స్కి. దాట్స్ వాట్ ఐమ్ సెయింగ్. జోక్ ముందు వచ్చేసింది. ఓకే, మిడిల్ బెంచర్స్ అందరికీ ఆల్రెడీ లైఫ్ మీకు తెలియకుండా మిడిల్ ఫింగర్ చూపించేసింది. ఓకే, ఎలాగో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఒక చిన్న బాధలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, వీళ్ళకి ఫస్ట్ బెంచర్స్ క్లాస్లో చెప్పిన టీచర్ లెసన్స్ విని బాగుపడ్డారు, లాస్ట్ బెంచర్స్ లైఫ్ పెట్టిన లెసన్స్ విని బాగుపడ్డారు. ఇటు మిడిల్ బెంచర్స్ టీచర్ చెప్పిన లెసన్స్ వినలేక, లైఫ్ చెప్పిన లెసన్స్ అర్థం కాక కన్ఫ్యూజన్లో కాలేజ్ దాటేశారు. ఓకే, ఆ కన్ఫ్యూజన్లోనే కాలేజ్ దాటేశారు, ఉద్యోగాలు చేసేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు, పిల్లల్ని కనేశారు. ఓకే, వీళ్ళ లైఫ్లో అన్ని కన్ఫ్యూజన్సే ఉన్నాయన్నమాట. ఏం ఉద్యోగం చేయాలో తెలీదు. వీళ్ళు ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఇంట్లో అరే ఆ పక్కింటి నాగేశ్వరరావు గారు అబ్బాయిని చూసి నేర్చుకోరా అని నాన్న అంటూ ఉంటాడు, అవునా? ఆ అబ్బాయి ఫస్ట్ బెంచాడు. ఓకే, పలానా అమ్మాయిని చూసి నేర్చుకోరా అంటుంది, ఆ అమ్మాయి ఫస్ట్ బెంచ్ అమ్మాయి అనమాట వీళ్ళ లైఫ్లో. వీళ్ళు కరెక్ట్గా ఇంకా సినిమాటిక్ వేలో చెప్పాలంటే సినిమాలో చివరిలో లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి కూడా వస్తాడు చూడు, నీట్గా టక్ చేసుకుని, ఆడు ఫస్ట్ బెంచాడు. ఓకే, అంటే వాడంతే. అంటే ఈ మిడిల్ ఆ ఫెయిల్ అయిన వాడు బ్యాక్ బెంచర్ కాదు, ఆ ఫెయిల్ అయినాడు మిడిల్ బెంచాడు అనమాట. ఆడి లైఫ్లో అమ్మాయిలు ఉండవు, ఈ అమ్మాయిలు ఉంటాయి. ఓకే, ఆడు వెనక్కి తిరిగి చూసుకుంటే 60 ఏళ్ల జీవితంలో 20 ఏళ్ళు వాడు హౌస్ రెంట్ కడుతూ ఉంటాడు, అంటే లైక్ హౌస్ ఈఎంఐ కడుతూ ఉంటాడు, బండి ఈఎంఐ కడుతూ ఉంటాడు, కార్డు ఈఎంఐలు కడుతూ ఉంటాడు. ఆ జీతం వచ్చి ఎటు వెళ్ళిపోతుందో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు, ఆ జీవితం అయిపోతుంది. సో బేసికల్గా దేశం అంతా నడిచేది మిడిల్ బెంచర్స్ వల్ల. సమ్వేర్ ఐ ఫీల్ వీళ్ళందరూ చాలా అండర్ రేటెడ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేకుండా సెటిల్ అవ్వని వాళ్ళు 35 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు ఉంటారు. ఓకే, వీళ్ళకి పిల్లలు పడరు, ఏ అమ్మాయి పడదు. ఓకే,
వీళ్ళు ఎంత దారుణమైన పొజిషన్లో ఉంటారంటే ఆఫీసులో వీళ్ళు మేనేజర్లు అయిపోతారు, వీళ్ళ కింద ఒక 20 ఏళ్ళ చిన్న వాళ్ళందరూ ఆ బాల్ బచ్చల్లా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళతో మింగిల్ అవ్వలేరు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలేరు. వీడి ఫ్రెండ్స్ అందరూ వేరే ఆఫీసులో మేనేజర్లు అయిపోయి అక్కడ పనిచేస్తూ ఉంటారు. అటు వాళ్ళని కలవలేక, ఇటు వీళ్ళతో మింగిల్ అవ్వలేక, ఆఫీస్కి ఇంటికి, ఇంటికి ఆఫీస్కి నెరిసిపని తెల్లగడ్డానికి రంగేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేడు అనమాట. సమ్వేర్ ఐ ఫీల్ మిడిల్ బెంచర్స్ ఆర్ అండర్ రేటెడ్. వాట్ యు సే గైస్? That's it. Thank you so much.